ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేశవ శంకర్రావు జన్మదినం సందర్భంగా పలమల శ్రీహరిరావు నెల్లూరు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో తల్పగిరి కాలనీ స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ నందు ఆంధ్రులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ నాయకులు మరియు కుల సంఘాలు పాల్గొని ఆంధ్రులకు అన్నదాన కార్యక్రమం కేక్ కట్ చేసి ఘనంగా ఆంధ్రులకు అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం నెల్లూరు జిల్లా అధ్యక్షులు పలమల శ్రీహరిలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకపాటి మాలాద్రి, జిల్లా ఉపాధ్యక్షులు మన్యం రాము తదితరులు బీసీ నాయకులు పాల్గొని ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేశవ శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా 68వ జన్మదిన సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. మన కేశవ శంకర్రావు గారికి జన్మదిన కార్యక్రమానికి అతను బీసీలకు చేసినటువంటి కృషి చాలా అభినందనీయం. అతను బీసీలు బడుగు బలహీన వర్గాల కోసం దగ్గర 15 ఏళ్ల నుంచి అతను చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. మీరు గమనిస్తే ఈరోజు ప్రతి పార్టీలు కూడా బీసీ జపం చేస్తున్నారు అని అంటే మనకుండేటువంటి పాపులేషన్ 50 to 60% పాపులేషన్ ఉన్నటువంటి బీసీలకు జరిగే అన్యాయాన్ని అతను గట్టిగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నారు. మన వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి అంటే మన కేశవ శంకర్రావు గారు చేసేటువంటి కృషి అభినందనీయం. మనం రీసెంట్గా చూస్తే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అసలు మన బీసీలు ఎంతమంది ఉన్నారనే విషయం పైన అతను ఢిల్లీ నుండి మన గ్రామాల వరకు కూడా అతను చేసినటువంటి కృషి గొప్పది. ధర్నాలు చేసాం, ఎన్నో ప్రోగ్రాములు చేసాం. ఆఖరికి లాస్ట్ గవర్నమెంట్లో అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ అది బీసీలు కుల జనగణనలో బీసీలు ఎంతమంది ఉన్నారనేటువంటిది చేయలేకపోయారు. అదే కాకుండా బడుగు బలహీన వర్గాలపైనటువంటి జరిగినటువంటి దాడులు వాటిని కూడా ఎండగట్టడంలో మన శంకర్రావు గారు చాలా కృషి చేయడం జరిగింది. ఇదే కాదు, బీసీలని ఏ విధంగా అణగదొక్కుతున్నారా అంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నెంబర్ 1 ప్రైవేటైజేషన్, నెంబర్ 2 మనం బీసీలో పాపులేషన్ పైన మనం రిజర్వేషన్ అడుగుతూ ఉంటే మన ఈడబ్ల్యూఎస్ అని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఫర్ ఓన్లీ ఫార్వర్డ్ క్యాస్ట్ అనేది 10% తీసుకొచ్చి వాళ్ళంత పాపులేషన్ 5% ఉన్నా కూడా వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా బీసీ సంక్షేమ సంఘం ఎండగడుతుంది. మెయిన్ ఐడియా ఏందయ్యానంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు దగ్గర ఇప్పటికి కూడా 70-80% ఉన్నటువంటి పూర్ పీపుల్ కూడా ఈరోజు పైకి రాలేకపోతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏందయ్యానంటే మన స్తోమతలు పెంచుకునే దానిలో ఫెయిల్యూర్ కావడము ఈ గవర్నమెంట్స్ మనం గమనిస్తున్నాం. మెయిన్గా ఈ ప్రైవేటైజేషన్లో ఉన్నవాడు పైకి వెళ్ళిపోతున్నాడు, అదానీలు అంబానీలు. మరి లేని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ మీరు కావాలంటే చూడండి, ఈరోజు రోడ్లు అయితేనేమి, పోర్ట్లు అయితేనేమి, ఎయిర్పోర్ట్లు అయితేనేమి, ఇక ఏదైనా తీసుకోండి, మైన్స్, శాండ్, ఎవ్రీథింగ్ టోటల్గా ప్రైవేటైజ్ అయింది. ఒకప్పుడు అది గవర్నమెంట్ హ్యాండ్లో ఉండేది. గవర్నమెంట్ అంటే ఏంది, పబ్లిక్ రిక్రూట్మెంట్ జరిగేది, అందులో 50% రిజర్వేషన్ ఉండేది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే పేదలకు ఎంతో కొంత ఉపాధి ఉండేది. అవన్నీ లేకుండా ఎవడో ఒకడికి కాంట్రాక్ట్ పెట్టి మొత్తాన్ని దేశాన్ని అంతా ఒక 20-30 మంది చేతుల్లో పెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ బీసీల కోసం పాటుపడుతున్నటువంటి మా శంకర్రావు గారికి ఈరోజు మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఆయనకి మేము ఈ పేదలకి మేము ఈరోజు ఈ అందులకు ఎస్పెషల్లీ మన స్వర్ణద్వీపం చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నటువంటి అందులకు మేము ఈరోజు అన్నదాన ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.